ఆడపిల్లల హాస్టల్లో పురుగులు పడ్డ బువ్వ పెడుతురట. అగో హాస్టల్లో సన్నబియ్యం పెట్టి మలి సర్కారు ప్రభుత్వ వసతి గృహాల్లో మంచి భోజన సదుపాయం చేసిందని షేపార్టీ లీడర్లు షడశంగలిస్తుంటే పురుగుల బువ్వ పెడుతున్నారు అంటున్నవేందే బాలన్న అంటారా? లీడర్లు చెప్తున్న దానికి హాస్టల్లో ఉన్నదానికి మస్తు ఫరాకు ఉన్నదట. చూడుండ్రి. అన్నమంతా చెత్త డబ్బాల పడేసిండ్రా, చూసిండ్రు కదా. ఆ బువ్వల మొత్తం పురుగులు వస్తున్నాయట. ఆ ఖరాబ్ అయిన బియ్యంతో కాకుండా మంచి బియ్యం వండి పెడితే ఏం పుడుతుందో వాళ్లకు. మరి ఏడనంటే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో ఉన్న ఆదర్శ బాలికల కాలేజీలనట. ఇట్లా అడమైన పురుగులు పట్టిన బియ్యంతో వండిన అన్నము ఆడపిల్లలకు పెడుతురట. అది బల్మిటికి తింటే కడుపు నొప్పి లేచి దావకాన్ల పాలవుతుండ్రట పిల్లలు. ఇట్లా పురుగులు వస్తున్నాయని వార్డెన్కు చెప్తే మళ్ళీ తేప ఇట్లా కాదు కాదు అనుకుంటా మళ్ళా అదే బువ్వ వండి పెడుతురట. గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ అసలు బాగున్నట్లే. మేడంకి వార్డెన్కి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు రియాక్షన్ తీసుకోవట్లే. ఇప్పటికెళ్ళి ఫుడ్ బాగుంటుంది అని చెప్తారు. ఇప్పుడు కూడా ఫుడ్ బాగాలేకపోతే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, కంప్లైంట్ ఇస్తాం. చాలా దినాల సంది ఇట్లనే జరుగుతుందట. బువ్వ మంచిగుంటది అనుకుంటా పురుగుల బువ్వ పెట్టి పుట్టెడు గోసలు పెడుతురట. అయ్యలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు మీ మనమరాల్లో కూడా ఇదే హాస్టల్లో ఉంటే ఇదే బువ్వ వాళ్ళకు పెడితే ఊకుంటారా? మీ పిల్లల లెక్క వీళ్ళు కాదా? ప్రజల ఓట్లతోని గెలుస్తారు. ప్రజల పిల్లలు ప్రభుత్వ హాస్టళ్లల్లో గోసలు పడితే పట్టించుకోరా? మా మలి సర్కారు ప్రజల కోసం మస్తు వడగొడుతుంది, పొడుస్తుందని మైకు పట్టుకొని మస్తు నరుకుతారు కదా. ఇదేనా మీ పొడుసుడు? ఇదేనా మీరు చెప్పిన మీ ప్రజాపాలన? వాళ్ళేమన్నా పంచభక్ష పరమాన్నాలు పెట్టమంటురా? ఉన్న బువ్వనే మంచిగా పెట్టమంటే అది కూడా మంచిగా పెట్టకపోతే ఎట్లా సార్లు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. అట్లా పురుగులు వచ్చేదందుకు కారణమైన మీద వెంటనే గట్టిగా చర్యలు తీసుకోర్రి. మంచి బువ్వ పెట్టే ప్రయత్నం చెయ్యిర్రి. మెతుకుల కాంగ్రెస్ వాళ్ళ ముఖాలు చూసుకొని కడుపు నిండా బువ్వ తింటారు అంటున్నారు సారు ఈ ముచ్చటిన్నోళ్ళు.